రుక్మిణి మళ్ళీ వచ్చిందేంట్రా? ఈ గ్యాప్లోనే మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసావా? అయ్యో మమ్మీ, ప్లాన్ లేదు, ఏమీ లేదు. ఆ అమ్మాయి రూప కాదు. ఆ విషయం చెప్పడానికి వచ్చిందా? కాదు మమ్మీ, సారీ చెప్పడానికి వచ్చింది. సారీయా? అవును మమ్మీ, ఏదో భయంతో అలా చేసేశాను, సారీ మామా అని చెప్పి వెళ్ళింది. ఆ? మామ అని కూడా అందా? అవును మమ్మీ, ఈ అమ్మాయి ఖచ్చితంగా రూప కాదు. రూప అయ్యుంటే తన మీద చెయ్యి వేయగానే కోపంతో చెయ్యి విరిచేసేదేమో గాని ఇలా భయంతో గొడవ చేసేది కాదేమో. ఒకవేళ గొడవ చేసినా అందరూ నన్ను కొట్టడంతో వీడికి బాగా అయిందని హ్యాపీగా ఫీల్ అయ్యేది, కానీ ఇలా వచ్చి సారీ చెప్పుండేది కాదు. తినకుండా పడుకోకూడదని చెప్తున్నారు కదా బంటి. బంటి, నువ్వు అన్నం ఎందుకు తినట్లేదు? నువ్వు అన్నం తినట్లేదని తెలిస్తే మీ అమ్మ సంతోషంగా ఉంటదా? నువ్వు ఖాళీ కడుపుతో పస్తు పడుకుంటే మీ అమ్మ కడుపు చల్లగా ఉంటదా? మా అమ్మ లేదు కదా అని ఎవరు చెప్పినారు? మీ అమ్మ ప్రాణం పోయినా మీ అమ్మ ప్రాణం అంతా నీ చుట్టే తిరుగుతా ఉంటాది. ఇప్పుడు కూడా ఈయన్నే యాండ ఉండి చూస్తా ఉంటది. నిజంగా నువ్వు మీ అమ్మ సంతోషం కోరుకునేవాడివైతే అన్నం తినను అని చెప్పకూడదు. నాయనా, ఆ అన్నం గిన్నెటి. నాకొద్దు, నాకొద్దు. నీకెలా తినిపించాలనో నాకు తెలుసు. నాకొద్దు. కూర్చో. నాకొద్దు. ఏంటో వీళ్ళ ప్రేమలు. ఇది ఎవరి ముద్దో తెలుసా? మీ అమ్మ ముద్ద. ఆ ఇది మీ తాత ముద్ద. ఇప్పుడేమో ఇది మీ అమ్మమ్మ ముద్ద. ఆ ఇంకా చాలు. ఇది మీ చిన్న తాతయ్య ముద్ద. ఆ ఇది మీ చిన్నమ్మమ్మ ముద్ద. మరిది మందారం ముద్ద.
ఇంకా చాలమ్మా. అందరి ముద్దలో తిన్నావు, మీ నాయన ముద్ద తినవా బంటి? ఇగో ఇదిగో, ఇది మీ నాయన ముద్ద. అందరి ముద్దలు తిన్నా కదా, ఇంకా చాలు. ఆ, అందరి ముద్దలో తిన్నావు, మరి నా ముద్ద తినవా? ఇది నా ముద్ద. ఆ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాల. ఇదిగో తాగు. మా అమ్మ ఉండుంటే కూడా ఇలాగే తినిపించేది, ఇలాగే దిష్టి తీస్తుండేది. నేనున్నాను కదా బంటి, ప్రతి దినము నేనే తినిపిస్తాను, నేనే దిష్టి తీస్తాను. నన్ను మీ అమ్మనుకో.